మనవరు మన వార్తలు చూద్దాం. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లో పత్తి రైతుల ఆందోళన ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. రైతులు కలెక్టరేట్ కార్యాలయం గేట్ను తోసుకుని లోపలికి చొచ్చుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రైతుల లోనికి పోకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. తేమ శాతాన్ని పెంచి పత్తి కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల జీవితాలతో చెలగాటం మాడుతుందని వారు విమర్శించారు. కాపస్ కిసాన్ యాప్తో మరిన్ని సమస్యలు వచ్చాయని పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల మండలం వేములపల్లి నుంచి ఖమ్మంకు ఇసుకను తరలిస్తున్న 6 లారీలను పోలీసులు పట్టుకున్నారు. 2 ఇసుక లారీలు నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో, 4 ఇసుక లారీలు కంచకచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారని నందిగామ రూరల్ సిఐ చవాన్ తెలిపారు. లారీలను సీజ్ చేసి టిప్పర్ యజమానితో సహా 7గురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. బిల్లులు లేకుండానే ఇసుక తరలిస్తున్నారని సిఐ చెప్పారు. స్టేట్ ఖమ్మం జిల్లా నుంచి ఒక 4 లారీలు లోడ్ చేసుకొని పైన టార్పలిన్ కట్టుకొని వెళ్తుంటే మేము ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అది ఎక్కడ తీసుకెళ్తారేంటి ఎంక్వైరీ చేస్తే ఖమ్మం జిల్లాతో వెళ్తున్నారని తెలిసింది. అయితే ఇది మన దగ్గర ఉన్న ఉచిత ఇసుక పాలసీలో భాగంగా మన స్టేట్లోనే దాన్ని ఉపయోగించుకోవాలి. ఇలా అధిక రేట్ల కోసం అని బయట తోలుకొని వెళ్ళి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ శాండ్ తోలటం చట్టబద్ధంగా నేరం కాబట్టి అందువల్ల వాళ్ళని పట్టుకోవడం సీజ్ చేయడం. పార్వతీపురం మన్యం జిల్లా ఏఓబి సరిహద్దులో ఎక్సైజ్ శాఖ మెరుపుదాడులు చేసింది. కెరడా వణిజ గ్రామాల్లో ముందస్తు సమాచారంతో నాటుసారా తయారీ స్థావరాలను గుర్తించారు అధికారులు. సారాయి తయారీకి సిద్ధంగా ఉంచిన 7,000 లీటర్ల బెల్లం బొటను ధ్వంసం చేశారు. 470 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హనుమకొండ జిల్లా ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థిపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఫిజికల్ టెస్టులో అర్హత సాధించి మెడికల్ పరీక్షలకు సొప్పరి అభినయ్ హాజరయ్యాడు. అయితే మెడికల్ టెస్టులో డాక్యుమెంట్స్ పై తన ఫోటోకు బదులు మరొకరి ఫోటో అతికించాడు అభినయ్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో గుర్తించిన ఆర్మీ అధికారులు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అభినయ్ పై పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అభినయ్ది రంగారెడ్డి జిల్లా గట్టు ఇప్పలపల్లి గ్రామం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. పట్టణంలోని భారత్ నగర్ కాలనీలో పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపట్టారు. కాలనీలోని కుటుంబాల సమాచారాన్ని సేకరించారు. సోదాలో భాగంగా పోలీసులకు ఓ వ్యక్తి వద్ద ఎయిర్ గన్, దుప్పి కొమ్ములు లభ్యమయ్యాయి. సరైన పత్రాలు లేని 32 బైకులు, 14 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ పట్టణ శివారులోని పరిశ్రమలో పని కోసం వచ్చే వ్యక్తులకు గుర్తింపు కార్డు లేకుండా ఎవరూ అద్దెకివ్వకూడదని పోలీసులు సూచించారు. హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించడం ద్వారా బాడీ మొత్తం మీద ఎక్కడైనా కాలు విరిగినా, చేతి విరిగినా బతికే అవకాశం ఉంటుంది. కానీ తలకి దెబ్బ తగిలితే చిన్న బ్లడ్ క్లాట్ ఉన్నా చనిపోతారు. కాబట్టి హెల్మెట్కి అంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంది. కాబట్టి అందరూ దయచేసి వెహికల్స్ కొంటున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ కూడా కొనుక్కోవాలా. ఇద్దరు ఉంటే ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలా. తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్. తిరుమలలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించారు ఫారెస్ట్ అధికారులు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న 2 స్మగ్లర్స్ ను పాప వినాశనం వద్ద పట్టుకున్నారు. వారి నుంచి 4 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను తిరుమలలోని ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. వారిని తమిళనాడులోని సేలంకు చెందిన స్మగ్లర్స్ గా గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో న్యాయ అవగాహన సమ్మిట్ నిర్వహించారు. ర్యాగింగ్, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు యువత జీవితాన్ని అంధకారంలోకి నెడతాయన్నారు జిల్లా జడ్జ్ కె ప్రభాకర్ రావు. చెడు అలవాట్లు వ్యక్తిగత ఎదుగుదల, జీవిత వికాసంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని తెలిపారు. ర్యాగింగ్ కు పాల్పడ్డ, డ్రగ్స్ వినియోగించిన చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను విద్యార్థులకు వివరించారు. వైద్య విద్యార్థులు నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ అఖిల్ మహాజన్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ పాల్గొన్నారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండలంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేశారు. వెంకట్రావుపేట సమీపంలోని శ్రీ సాయి బాలాజీ ఆగ్రోటెక్ రైస్ మిల్లులో టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మిల్లులో రికార్డులు, నిల్వలు, రవాణా వివరాలను అధికారులు పరిశీలించారు. అంతకుముందు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని హుడికిలి గ్రామం వద్ద చెక్పోస్ట్ను కూడా తనిఖీ చేశారు. నిజామాబాద్ జిల్లా జానకంపేటలోని అశోక్ సాగర్లో చేప పిల్లలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా 4 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేశామని తెలిపారు. 7 నెలల్లో 30,000 టన్నుల చేపలుగా ఎదుగుతాయని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మత్స్యకారులకు తక్కువ ఎంఎం ఉన్నటువంటి చేప పిల్లలను అధికారులు అందిస్తే వాటిని రిజెక్ట్ చేయాలని తెలిపారు. ప్రభుత్వం 100% రాయితీతో అందిస్తున్న చేప పిల్లల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించలేదని తెలిపారు సుదర్శన్ రెడ్డి. 3 కోట్ల ఇంటూ 20,000 మరి ఎన్ని 30 లక్షలు 30,000 టన్నులు 3 కోట్లు. మరి ఏం చేస్తే 3 కోట్లు వస్తాయి? మనం దాని వేస్తలేం, ఏం వేస్తలేం, ఊపిరిని పట్టుకునేది. ఇదన్నిటికంటే అల్కపడి ఉన్నది కాబట్టి కనీసం ప్రాధాన్యం మంచిగా చూసుకోవాలని మళ్ళీ ఒకసారి అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని, ప్రజలు కూడా సహకరించాలని. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 3 రోజుల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేకు బాగేపల్లి కర్ణాటక టోల్గేట్ వద్ద ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. అక్కడి నుంచి ఆయన కొడికొండ చెక్పోస్ట్ వద్ద ఉన్న గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ధర్మరాజు శంకుస్థాపన చేశారు. పేదలకి మెరుగైన వైద్య సేవలు అందించడంతో గత ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. 5 మెడికల్ కాలేజీల నిర్మాణాలు కూడా పూర్తి చేయలేదని, గత వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీల కట్టేసినట్టుగా భ్రమ కల్పిస్తోంది అన్నారు. ఎమ్మెల్యే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమానికి తెరలేపారంటూ ధర్మరాజు విమర్శలు గుప్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆహారంలో సరిపడా పప్పు, కూరగాయలు లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులకు హెచ్చరించారు. ప్రతిరోజు మెనూ ప్రకారమే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించాలని ఆదేశించారు కలెక్టర్. విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపాలిటీ పరిధిలోని సుద్దకుంట చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సుద్దకుంట చెరువును ఆనుకుని ఉన్న ఇండ్లు ఎఫ్టీఎల్ పరిధిలో వస్తాయని అధికారులు చెప్పడంతో స్థానికులు హైడ్రా రంగనాథ్ను ఆశ్రయించారు. సుద్దకుంట చెరువు 6 ఎకరాలు ఉండగా గత 30 ఏళ్లుగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో ప్రస్తుతం 3 ఎకరాలకే పరిమితమైందని రంగనాథ్ తెలిపారు. 3 ఎకరాల సుద్దకుంట చెరువును బతుకమ్మ కుంటలా అభివృద్ధి చేస్తామని రంగనాథ్ హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. బీవీఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అంటూ నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో మానవహారం చేపట్టారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రతగా ఉండాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని, మొక్కలు నాటాలని ఉపాధ్యాయులు సూచించారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తా నుంచి వెంకటేశ్వర టాకీస్ వరకు ర్యాలీ కొనసాగింది. వృద్ధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం, వారి హక్కులను సంరక్షించడం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సీనియర్ సిటిజన్ సంబంధించిన ర్యాలీ నిర్వహించాము. సో దానికి మెయిన్ ఆబ్జెక్టివ్స్ అంటే ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే తెలంగాణలో దాదాపు 70 టచ్ అయింది. సో ఎట్లా ఇంకా హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది, న్యూట్రిషనల్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వచ్చే కొన్ని సంవత్సరాల్లో దాదాపు 20 to 25% సీనియర్ సిటిజన్స్ ఉంటారు. సో దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ లెవెల్లో కొన్ని లెజిస్లేషన్
ఫ్రేమ్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బిర్సా ముండా జయంతిని అధికారికంగా నిర్వహించారు. బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్. ఆదివాసీల హక్కుల కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భగవాన్ బిర్సా ముండా పోరాటం చేశారని కలెక్టర్ రాజశేష పేర్కొన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. బిర్సా ముండా జయంతి కార్యక్రమంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. బిర్సా ముండా గారు, భగవాన్ బిర్సా ముండా గారు అందరూ ఆదివాసులకి ఒక స్ఫూర్తిదాయకులు. వారు చిన్న వయస్సులో అప్పుడు ముండా ట్రైబ్కి వారు వచ్చినవారు. అప్పుడు ఒక ముండా రిబేలియన్ కూడా స్టార్ట్ చేసి ఆ టైంలో బ్రిటిషర్స్ యాక్చువల్గా భయం పడ్డారు. ఇంత చిన్న వయస్సులో మరి ఇంత పెద్ద ఎత్తున ఫాలోవర్సు, ఆ ఫాలోవర్స్కి చిన్న ఏజ్లో ఉన్నా కూడా బ్రిటిష్ ఎంత పెద్ద సంప్రదాయం, ఎంత పెద్ద అప్పుడు సామ్రాజ్యం యాక్చువల్గా భయం పడ్డాయి. ఎందుకంటే వారు ఆదివాసులకి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ చెత్త వాహనాలు మొరాయిస్తున్నాయి. చెత్త వాహనాలు సరిగ్గా పనిచేయక రోడ్ల మీదే ఆగిపోతున్నాయి. దీంతో మహిళా శానిటరీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త వాహనం రోడ్డుపై ఆగిపోవడంతో మహిళా కార్మికులే తోయాల్సిన పరిస్థితి నెలకొంది. చెత్త వాహనాలకు వెంటనే రిపేర్ చేయించి సాఫీగా సాగేలా చూడాలని కార్మికులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇసుక బట్టీతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక బట్టీ నుంచి వస్తున్న దుమ్ము, బూడిద ద్వారా పంట చేను పాడవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ఇటుక బట్టీలకు సరియైన అనుమతులు లేవని చెబుతున్నారు. ఇటుక బట్టీలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఓ దాత ఎలక్ట్రిక్ బస్సు విరాళంగా ఇచ్చారు. పుణేకు చెందిన పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 70.24 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా టీటీడీకి అందజేసింది. శ్రీవారి ఆలయం వద్ద బస్సు తాళాలను డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. సంస్థ ప్రతినిధులు తిరుమల కొండపై భక్తుల సౌకర్యార్థం ఈ బస్సును వినియోగించబోతున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మహిళా క్రికెటర్ శ్రీచరణి. వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకుంది శ్రీచరణి. స్వామివారి దర్శనం బాగా జరిగిందని శ్రీచరణి సంతృప్తి వ్యక్తం చేసింది. మహిళా ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో శ్రీచరణి ఆడారు. భారత క్రికెట్ మహిళా జట్టు ప్రపంచ కప్ గెలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. తిరుపతికి వచ్చి దర్శనం చేసుకున్నందుకు. దర్శనం చాలా బాగా అయింది. అంతా శ్రీవారి దయ. నా ఫీలింగ్ అంటే చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీవన్. క్రికెటర్ శ్రీచరణిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. క్రికెట్ కెడ్లో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు. శ్రీచరణిని శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా శ్రీచరణిని శాలువతో సత్కరించి అభినందించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు శ్రీచరణి. ఏలూరులో సూపర్ స్టార్ కృష్ణ 3వ వర్ధంతిని అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో సుమన్ కృష్ణకు నివాళి అర్పించారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఆయనతో ఉన్న అనుభవాలను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సుమన్. ఈ అభిమానులు దొరకడం అంటే అది చాలా గొప్ప విషయం. చాలా మంది నటులకి తెలియదు అభిమానులు వస్తే. అంటే ఎందుకంటే అభిమానులు ఉంటే దూరం చేస్తారు, అభిమానులు వస్తే చెప్తారు. ఇది ఒక అదృష్టం అండి. జీవితంలో పెద్ద టాప్ వాళ్ళు కూడా అభిమానులు ఉండరు. అంతా కమర్షియల్గా వస్తారు, వ్యాపారం మాట్లాడతారు, వాట్ వెళ్ళిపోతారు. కానీ అభిమానులు అనేది వాళ్ళు ఏది ఎదురు చూడరు. అభిమానులు కేవలం ప్రేమ, అభిమానులు ఎందుకో ఒక సినిమాలో ఆ మొహం చూసి, వాళ్ళ క్యారెక్టర్ చూసి, దాని తర్వాత వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చూసి, వాళ్ళ మాటలు చూసి వాళ్ళు అక్కడ విరిగిపోతారు. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ అభిమానులు దొరకడం అంటే అది చాలా గొప్ప విషయం. చాలా మంది నటులకి తెలియదు అభిమానులు వస్తే. అంటే ఎందుకంటే అభిమానులు ఉంటే దూరం చేస్తారు, అభిమానులు వస్తే. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సూపర్ స్టార్ కృష్ణ 3వ వర్ధంతి సందర్భంగా అభిమానులు ఘనంగా నివాళి అర్పించారు. కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. తెలుగు సినిమా పరిశ్రమలో కృష్ణ ఎందరికో ఆదర్శంగా నిలిచారని, అనేక సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు.
కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కు ఇండిగో సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 7:45 సింగపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఇండిగో విమానం చేరుకుంది. 5 ఏళ్ల తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కు సర్వీసులను తిరిగి ప్రారంభించింది ఇండిగో సంస్థ. వారంలో 3 రోజులు మంగళవారం, గురువారం, శనివారం సింగపూర్కు సర్వీసులుంటాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో గన్నవరం సింగపూర్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇవి మన ఊరు మన వార్తలు. కీప్ వాచింగ్ 10 TV.